రాజకీయాల్లో టీడీపీలో ఏమో కాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ జోష్ నడుస్తుంది. 2024 గెలుపు గుర్రాలపై జరుగుతున్న కసరత్తు అలా ఇలా లేదు. ఎంతమంది సిట్టింగ్స్ మారతారు, ఎంతమంది నియోజకవర్గం మారతారు అనేది ఆసక్తిగా మారింది. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాండిడేట్స్ గురించి వదిలేసి సీఎం జగన్ ఎవరిని మారుస్తున్నారు, కొత్తవాళ్లను ఎంతమందిని దింపుతున్నారు, ఏ నియోజకవర్గాలకు ఎవరిని పంపుతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. ఇలాంటి సమయంలోనే ఓ వార్త జోరుగా నడుస్తుంది. అది మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి నారా లోకేష్ మళ్లీ బరిలోకి దిగుతుండడం, వైసీపీ అభ్యర్థి ఎవరు అని. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుకోవటంతో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ. అయితే గంజి చిరంజీవికి టికెట్ కన్ఫర్మ్ అనేది ఇంకా డైలమానే. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన, బీఫామ్ వచ్చేవరకు రాజకీయాల్లో ఏదీ నిలకడగా ఉండదు కదా. ఈ క్రమంలోనే మంగళగిరికి మంత్రి విడతల రజని అయితే ఎలా ఉంటుంది, లోకేష్ పై పోటీకి విడతల రజని అయితే బాగుంటుంది కదా అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదంతా పొలిటికల్ సర్కిల్లో జనంలో నడుస్తున్న చర్చ మాత్రమే అనుకోండి. ఇలాంటి చర్చ బయటకు రావటానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న విడతల రజనీని గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అలా ప్రకటన రాగానే తను నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. వారం రోజుల్లో కార్యకర్తలతో భేటీలు కంప్లీట్ చేశారు. జస్ట్ 4 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నారు అన్నంత సీన్, హైప్ క్రియేట్ చేశారు విడతల రజని. అయితే విడతల రజని అయితే గుంటూరు వెస్ట్లో గెలుపు ఖాయం అనేంత టాక్ తెచ్చేసుకున్నారు. ఈ ప్రచారం అలా ఇలా కాకుండా పీక్లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద వ్యూహాలతో వారం రోజుల్లోనే కొత్త నియోజకవర్గంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విడతల రజనీని గుంటూరు వెస్ట్ కాకుండా మంగళగిరి నుంచి నారా లోకేష్ పై పోటీ చేస్తే ఎలా ఉంటుందనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే మంగళగిరి కూడా బీసీలకే ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. విడతల రజనీ కూడా బీసీనే. సో ఈ యాంగిల్లో ఎందుకు చూడకూడదనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఇప్పటికైతే ఇదొక గుసగుస మాత్రమే. ఇదే నిజమైతే మాత్రం మంగళగిరి పోటీ ఇలా అలా ఉండదండి, ఓ రేంజ్లో ఉండటం ఖాయం.